హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు హలో ఫుడీస్ యూట్యూబ్ ఛానల్. ఈసారి మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు ఎక్కడున్నా అంటే పొద్దుటూరులోని ఫ్యూ మంత్స్ బిఫోర్ ఓపెన్ అయిన కెల్విన్ స్కేల్ అనే ఒక ఐస్ క్రీమ్ టేస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి ఎందుకు వచ్చా అనేది లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం పదండి. బయట ఎండలు చూసుకుంటే ఇప్పటికే ఎండాకాలం స్టార్ట్ అయింది, జస్ట్ ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో ఒక మంచి ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా అనేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే వీళ్ళ దగ్గరే మన పొద్దుటూరులో ఎక్కడ దొరకని విధంగా వ్యాఫిల్స్, మిల్క్ షేక్స్, అలాగే న్యాచురల్ ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి. అవన్నీ కూడా డీటెయిల్స్గా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే మనము ఆనవాయితీ ప్రకారంగా అంబియన్స్ ఎలా ఉంది చూసుకుందాము, అలాగే వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది కూడా చూసుకుందాము. ఆ తర్వాత వీటిలో ఏదైతే మంచి స్పెషల్ ఐటమ్ ఉందో వాటిని ఆర్డర్ చేసి టేస్ట్ చేసి చూస్తాం. ఇక అంబియన్స్ విషయానికి వస్తే అంబియన్స్ మొత్తం కూడా సిటీ మోడల్ అనమాట. అక్కడక్కడ మీరు కొంచెం గ్రీనరీ చూసుకోవచ్చు. అలాగే ఆ చైర్స్, ఆ టేబుల్స్, సోఫా సెట్ చూసుకుంటే మనకు క్లాసిక్గా చాలా బాగుంది. ఫుల్లీ ఏసీ అనమాట. చాలా చల్లగా కూర్చొని ఇక్కడ ఐస్ క్రీమ్ తినొచ్చు. చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది, క్లాసిక్గా ఉంది. ఇది వాళ్ళ మెనూ కార్డు. ఇందులో మనం చూసుకుంటే మనకు ఐస్ క్రీమ్స్, అలాగే సండేస్, పాకెట్ వాఫిల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ ఇలాంటివి దండిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చదవాలంటే కుదరదు కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇవైతే మనకు ప్రెజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అనమాట. అలాగే వీళ్ళ దగ్గర అప్కమింగ్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఒక 1 month 2 months తర్వాత అయితే ఇవి కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకు వాఫిల్స్ కావచ్చు, షేక్స్ కావచ్చు, అలాగే సండేస్ అనేసి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే అప్కమింగ్లో ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇవైతే మనకు అతి త్వరలో వీళ్ళు మన పొద్దుటలో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడైతే నేను 3 రకాల ఆర్డర్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి స్పెషల్ వైఫిల్, ఇది వచ్చేసి కుకీస్ అండ్ క్రీమ్, ఇది వచ్చేసి స్పైసీ గువా అనమాట. ఇవి 3 అయితే నేను ఆర్డర్ ఇచ్చేసాను. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది అనేది. ఫస్ట్ మనము వ్యాఫిల్ ట్రై చేద్దాం ఎలా ఉందని చూసుకున్నాము. ఇంతవరకు నేనైతే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను మెనూ కార్డు. అవి ప్రైస్ మొత్తం కూడా ఇంక్లూడెడ్ విత్ జిఎస్టీ అనమాట. మళ్ళీ ఎక్స్ట్రాగా వీరైతే ఏం పేరు. ఇప్పుడైతే మనము కెల్విన్ స్కేల్ ఒక స్పెషల్ ఐటమ్ స్పెషల్ వ్యాఫిల్ అయితే ట్రై చేద్దాం. టేస్ట్ ఎలా చూసుకుందాం.
వ్యాఫిల్ టేస్ట్ విషయానికి వస్తే మనకు ఇందులో వాళ్ళు కిట్ క్యాట్ కూడా వేశారు, స్పెషల్ అన్నమాట వీళ్ళ దగ్గర. అది కాకుండా చెప్పాలి అంటే మెయిన్గా వ్యాఫిల్స్ అనేవి మన పొద్దుటిలో రేర్ అనమాట, ఎక్కడో ఒకసారి దొరుకుతాయి. అక్కడ కూడా టేస్ట్ మనం చెప్పలేం. ఇక్కడైతే మనకు కెల్విన్ స్కేల్లో మోస్ట్ మూవ్ ఐటమ్ అనమాట, ఇది చాలా ఎక్కువగా మూవ్ ఐటము ఇది టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంది. తినేటప్పుడు మనకు ఆ క్రిస్పీనెస్, ఆ చాక్లెట్ ఫ్లేవరు అదంతా కూడా బాగా అర్థమవుతుంది. టేస్ట్ చాలా బాగుంది. ఎక్కువ మంది ఈ కెల్విన్ స్కేల్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఆర్డర్ చేసే ఐటమ్ ఇదే అనమాట, చాలా బాగుంది. ఈ వ్యాఫిల్లో మనకు వేసిన చాక్లెట్ వచ్చేసి మిల్క్ అనమాట, మిల్క్ చాక్లెట్. ఇలాగే ఎవరైతే ఇంకొంచెం చాక్లెట్ కావాలి, ఇంకొంచెం చాక్లెట్ ఫ్లేవర్ టేస్ట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఎక్స్ట్రాగా చాక్లెట్ అయితే ఇంకా వేసిస్తారు అడిగితే. ఇందులో మనకు చాక్లెట్లో 3 ఫ్లేవర్ దొరుకుతాయి. ఒకటి వచ్చేసి మిల్క్, ఒకటి వచ్చేసి డార్క్, ఒకటి వచ్చేసి వైట్. ఈ చాక్లెట్లో మనకు ఫ్లేవర్స్ దొరుకుతాయి. వితౌట్ టేకింగ్ ఎక్స్ట్రా మనీ వీళ్ళైతే మనకు చాక్లెట్ అయితే వేసిస్తారు. ఎక్స్ట్రా ₹1 కూడా తీసుకోకుండా ఇదే రేట్లో మనకు చాక్లెట్ అయితే ఎక్స్ట్రాగా పూజిస్తారు. చాలా బాగుంది టేస్ట్. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుకీస్ అండ్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది అని. కుకీస్ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉంది అంటే, ఇందులో మనకు వేసిన కుకీస్ అనేటివి తినేటప్పుడు ఆ పళ్ళ కింద పడుతుంటే ఆ టేస్ట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఆ టేస్ట్ చాలా బాగుంది. తినేటప్పుడు ప్రతి ఒక్క బైట్లో కూడా అది మనకు అర్థమవుతుంది. న్యాచురల్ ఐటమ్స్ కాబట్టి చాలా బాగా అర్థమవుతుంది. కుకీస్ దానిలో కొంచెం స్వీట్గా చాలా బాగుంది. ఇప్పుడు మనము స్పైసీ గోవా ట్రై చేసాం ఒకసారి. ఇందులోకి అయితే మనకు ఇది స్పైసీనెస్ మనము పక్కన యాడ్ చేసుకోవడానికి అయితే ఇస్తారు వీళ్ళు. ఇది కొంచెం యాడ్ చేసుకుందాం దీని మీద. స్పైసీ గువా టేస్ట్ విషయానికి వస్తే మనము గువా ఉంటాయి కదా, జామకాయను కోసుకొని స్లైసెస్ తీసి ఆ స్లైసెస్ మీద కొంచెము ఉప్పు కారం వేసుకొని తింటే ఏ విధంగా టేస్ట్ అదే విధంగా ఉంది. సేమ్ టు సేమ్ అదే టేస్ట్ దింపేసినారు. ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క స్పూన్లో కూడా మనకు ఇది తింటా అంటే మనకు జామకాయ తిన్నట్టుగానే అనిపిస్తుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇదే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయి బనానా అంట, ఇలాంటి ఐటమ్స్, ఇంకా న్యాచురల్ ఐటమ్స్తో ఐస్ క్రీమ్ చేశారు. ఇంకా దండి ఉన్నాయి. అన్నీ ట్రై చేయాలి నాకు కుదరదు కదా, కాబట్టి నేనైతే ఒక 2 ట్రై చేశాను అంతే. టేస్ట్ అయితే ఈ 2 అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చిన దాంట్లో నెంబర్ 1 ఇది, నెంబర్ 2, నెంబర్ 3 అయితే అది. వ్యాఫిల్స్ అనేటివి ఎవర్ గ్రీన్ అనమాట, వీళ్ళ దగ్గర దొరికే వ్యాఫిల్స్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇవి కాకుండా మిగతా అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను ట్రై చేయాలని కుదరదు. మీరు ట్రై చేయండి. ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేసి మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. కెల్విన్ స్కేల్ వాళ్ళైతే దిస్ మంత్ March 27th దే ఆర్ కంప్లీటింగ్ దేర్ 1 year సెలబ్రేషన్స్. వాళ్ళైతే 1 year కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి ఆ 27th రోజు అయితే మంచి ఆఫర్లు అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దే ఆర్ గెట్టింగ్ మోర్ ఆఫర్స్. సో విజిట్ చేయండి ఒకసారి. మంచిగా ఉంటాయి ఆఫర్లు కూడా, ఎక్కువ ఆఫర్లు, మంచి ఆఫర్లు అయితే తీసుకొస్తున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ రోజు ఖచ్చితంగా మర్చిపోకుండా విజిట్ చేయండి.